నమస్కారం. ఎస్సీన వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా సంస్కరణలు చేపట్టిన మహనీయుడు బసవేశ్వరుడు. జయంతి వేడుకల్లో అడిషనల్ కలెక్టర్లు. నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గం అంగన్వాడీ టీచర్లకు మొబైల్ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఫోన్ల వినియోగంతో పోషణ, ఆరోగ్యపరమైన వివరాలు నమోదు చేయడం సులభం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, నాయకులు రావుల రామ్నాథ్, మెడ్సెమ్మరాజు, విజయ్ కుమార్, రాచకొండ సాగర్, అంగన్వాడీ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సారంగపురం మండలం స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వంటగదిని పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులతో మెను ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వారోత్సవాల నేపథ్యంలో హాస్టల్లో అన్ని మరమ్మతులు చేపట్టి పాఠశాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడ ఉన్నారు? వీళ్ళు చేసి బూస్ట్ పార్లమెంట్ లో తాగుతున్నారు. పాలు ప్యాకెట్ లేకపోతే కుల, వర్ణ, జాతి, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో సంస్కరణలు చేపట్టిన మహనీయులు బసవేశ్వరుడిని జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్లు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో వారు పాల్గొని ప్రసంగించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు చూపించిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, ప్రముఖ పీఠాధిపతి సరస్వతి ఆనంద్ మహారాజ్, వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు గంగాధర్, జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్, ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్, ప్రధాన కార్యదర్శి గణేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఆయన కర్ణాటకలోని జన్మించారు, ఒక పేద కుటుంబంలో జన్మించారు. మొదటి నుంచి కూడా ఒక ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. అయితే అప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి హిందూ మతంలో. అంటే 1212 శతాబ్దం అంటే ఇప్పటికి 700 సంవత్సరం నియర్లీ చాలా కాలం గడిచిపోయింది. 1100 years 12వ శతాబ్దం. ఆయన విద్యారణ్య ఆస్థానంలో ఒక చేశారు. ముందు ట్రెజరీ అంటే బాండా గారి కూడా చేశారు. తర్వాత ఆయన యొక్క ప్రైమ్ మినిస్టర్ పదవి పొంది మంచి అడ్మినిస్ట్రేటర్గా పేర్కొన్నాడు. అంటే మొదటి నుంచి నిర్మల్ పట్టణంలో కోతుల బెడదకు మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేశులు శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రజలను అనుదినం హడలెత్తిస్తున్న కోతుల బారి నుండి విముక్తి లభించనుంది. ఆ మేరకు కోతులను పట్టుకునే వారిని పిలిపించి వాటిని పట్టి రంగులు చల్లి అడవి ప్రాంతానికి తరలించనున్నారు. పట్టుకున్న కోతులను దగ్గర ప్రాంతంలో కాకుండా కవ్వాల అడవి ప్రాంతంలో వదిలిపెట్టడానికి నిర్ణయించారు. ఎన్నో దశాబ్దాలుగా నిర్మల్ ప్రజలు ఎదుర్కొంటున్న కోతుల బెడదపై త్వరలోనే పూర్తి అవుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించడానికి ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సంక్షేమ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పలువురు కలెక్టర్కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఏఎస్పీగా రాజేష్ మీనా చేసిన సేవలు మరిచిపోలేనివని జిల్లా ఎస్పీ డాక్టర్ షర్మిల అన్నారు. సోమవారం ఏఎస్పీ రాజేష్ మీనా బదిలీ అయిన నేపథ్యంలో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్మల్, భైంస ఏఎస్పీగా తనతో కలిసి పనిచేసి శాంతి భద్రతల పరిరక్షణలో చాలా సహకరించాలని అన్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ రాజేష్ మీనా శాంతి భద్రత పరిరక్షణలు చూపిన పాత్ర మరువలేనిదన్నారు. బదిలీపై వెళ్తున్న ఏఎస్పీ రాజేష్ను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఉపేందర్ రెడ్డి, ఏఎస్పీ పత్తిపాక సాయి కిరణ్, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ వచ్చినందుకు మన ఆనందం పంచుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పింది. నన్ను నా గురువులు ఎట్లా ట్రైన్ చేశారో నేను రాజేష్ని అట్లానే ట్రైన్ చేశాను. నాకు చాలా మంచి గురువుల దగ్గర ట్రైన్ అయ్యే అదృష్టం వచ్చింది. నన్ను ఎట్లా వేధించారో వాళ్ళు, నేను కూడా ఆయన అట్లా వేధించాను. అప్పుడు అది వేధించేటట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత ఇప్పుడు నిర్మల్ జిల్లాకు నాకు ఇచ్చినప్పుడు ఒక లేడీకి ఇచ్చారు, ఏం చేస్తుంది అని చూస్తారు. బట్ అది ఒక టేక్ అవుట్ అయింది. నాకు ఈజీగానే బాగా కంట్రోల్ చేయగలిగాము. ఏం లేదు, అందరూ బాగుండాలి, డిపార్ట్మెంట్ మంచిగా ఉండాలి అనేసి. అలాగే కోపం రావచ్చు అని మేడంకి చాలా విషయాలు చెప్పారు అడ్మిన్ గారు. సంతోషం చాలా. నాకేం కోపం రాదు అలాంటి. అదొక కాంప్లిమెంటే తీసుకుంటాం. సో విల్ బికమ్ వెరీ గుడ్ ఎస్పీ. తను చాలా చిన్న ఏజ్లో వచ్చాడు కాబట్టి డీజే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మరింత కాన్సన్ట్రేషన్ చేశాము. రాజేష్ నేను కలిసి చాలా కష్టాలు అనుభవించాము. చాలా మందికి తెలియదు. చాలా వీ హ్యావ్ గాన్ టు సో మెనీ థింగ్స్. ఇద్దరం కలిసి కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి, మీకు తెలియదు. 2 o'clock we didn't sleep. అందుకే టెలికాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే బయట సబ్జెక్ట్ ఆఫీసర్స్ ఎవరు నిద్రపోలేదు. మీరు అనుకుంటున్నావచ్చు మేడంకి ఏదో పని ఉన్నట్టుంది, ఏం లేదు. ఏంటి మీకు తెలియదు, చాలా మంది లేపలేదు. బయట సబ్జెక్ట్ మొత్తం ఇంక్లూడింగ్ అడిషనల్ ఎస్పీ రాజేష్ అక్కడే ఉన్నారు బాసర్లో. చాలా
ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. సో రాజేష్ నేను వీ హావ్ గాన్ త్రూ మెనీ థింగ్స్. చాలా ఇద్దరం కలిసి చాలా ఫైట్స్ చేసాము. అది తెలియదు చాలా మందికి. చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్స్ మా మీద దాడి చేసినప్పుడు, మన మీద సోషల్ మీడియాలో ఇది చేసినప్పుడు వీ టూ ఫాట్ టుగెదర్. అది ఎట్లా ఎదుర్కోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను, తను చేస్తాడు. సో దానికి మా వాళ్ళు మీరందరూ కూడా సపోర్టివ్గా నిలబడుతూ ఉంటారు ప్రతిసారి. నా గురువులు నాకేం చెప్పేవాళ్ళంటే ఫీల్డ్కి ఎందుకు వెళ్ళాలని నేను ఒక డైరెక్ట్ డిఎస్పీ తీసుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూసినప్పుడే కదా నీకు కానిస్టేబుల్ ఎట్లా బిహేవ్ చేస్తారు, నీ హోంగార్డ్ ఏం బిహేవ్ చేస్తారు, ఫీల్డ్లో ఎలా ఉంటుంది ఏంటి, నువ్వు వ్యూహాలు చేయొచ్చు. నీ పని ఏంటి? స్ట్రాటజీ చేయడము, గైడ్ చేయడము. ఎట్లా చేయగలుగుతావు? వెన్ యూ నో ద గ్రౌండ్ రియాలిటీ ఓన్లీ యూ కెన్ గైడ్ ప్రాపర్లీ. సో అదే ఉద్దేశంతో అంటే ఎక్కువ సార్లు నేను అడ్మిన్కి ఎందుకు అప్ చెప్పానంటే ఆయనకి 30 years సర్వీస్ ఉంది. 30 years సర్వీస్లో ఎస్ఐ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎన్ని నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఐ హావ్ సీన్ ఎస్ఐ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇట్లా చేస్తారు కాబట్టి ఆయనకి అప్ చెప్పాను నేను. ఈ ఆల్సో గైడెడ్ ప్రాపర్లీ. మనం ఫస్ట్ మర్డర్ కేసు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు తనకి కడలోకి నీళ్ళు వచ్చాయి. చిన్న బాబుని చంపేశారు. ఎన్ని ఒక 20 బూతులు ఉంటున్నాయి వరుసగా. అంతా అటు హిందువులు, ముస్లిమ్స్ ఉన్నారు, డాటా క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడే ఉన్నాడు మార్నింగ్ నుంచి నైట్ 11 వరకు అక్కడే ఉన్నాడు. మిగిలిన ప్లేస్లన్నీ నేను తిరుగుతూ ఏదో అడ్జస్ట్ చేసుకుంటూ ఫోర్స్ అటు ఇటు తిరుగుతా. హీఈస్ లైక్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత కమ్యూనల్స్ కూడా చూసాము చాలా ఇద్దరు కలిపి. తెలియని ఎన్నో చేశాను వెంటలుండి. అంటే బయటకు రాకుండా చాలా ఇష్యూస్ సాల్వ్ చేయగలిగాము. అండ్ గణేష్కి అయితే తెలుసు, ఎక్స్పీరియన్స్ లేదు రాజేష్కి. సో రాజేష్ చెప్పాము మన ఇద్దరు బైక్ మీద తిరుగుదాము, 3కి డల్ అయిపోతారు. సో వీ స్టార్టెడ్ మూవింగ్ ఆన్ బైక్స్. ఈజ్ వన్ బైక్, నేను ఒక బైక్ మీద తిరిగాను, తను ఒక బైక్ మీద తిరిగాడు. వాటి చూసుకో రాజేష్, ఇటు చూసుకున్నాను. సో మన ఉద్దేశం ఏంటంటే 8 నెంబర్ గణేష్ తెల్లవారేలోపు మసీద్ పాస్ అయిపోవాలంటున్నాం. కరెక్ట్గా 6:30 కల్లా పాస్ అయిపోయింది. వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఐ మిస్ యూ రాజేష్. అవినాష్ కూడా వెళ్ళాడు, నువ్వు వెళ్ళావు. ఇంకా నేను కూడా తొందరలో వెళ్ళాలనుకుంటున్నాను. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన జనాభా గణాంకాలు తమ జాతి ఉనికికి ప్రమాదకరంగా మారాయని ఆదివాసీ నాయక బోర్డు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆదివాసీ నాయక బోర్డు సేవా సంఘం ఆధ్వర్యంలో నాయక బోర్డు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది జనాభా ఉంటే కేవలం 16,000 చూపడం ప్రభుత్వ అజ్ఞానానికి పరాకాష్ఠని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోనే 45,000 మంది నాయక బోర్డులు ఉన్నారని తెలిపారు. మళ్లీ రీసర్వే చేసి తమ తెగకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల జనాభా ఉంటే 16,000 చూపించడం జరుగుతుంది. ఇది పూర్తిగా తప్పుడు తడకని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలలో ఈరోజు కలెక్టరేట్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 6,50,000 జనాభా ఉంటే ఈరోజు 16,000 చూపించి మాకు అన్ని విధాలుగా ఇలా రిజర్వేషన్ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సంక్షేమ పథకాల పరంగా కూడా పూర్తిగా రానంటి పరిస్థితులు ఏర్పడింది. రేపు వేళ రిజర్వేషన్ల ప్రకారం చూసుకున్నట్లయితే రోస్టర్ విధానం పెడితే మాకు ఎలాంటి కూడా ఉద్యోగులు రావు, సంక్షేమ పథకాలు రావు. ఈ పరిస్థితి తీసుకురావడానికి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా అయితే మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో 45,000 జనాభా ఉంది. ఆ జనాభా మళ్ళీ ప్రత్యేక కాలం పెట్టి సర్వే చేయించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విన్నపించుకోవడం జరిగింది. ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మా జనాభా స్టేట్ లెవెల్లో మళ్ళీ రీసర్వే చేసి మీ జనాభా ఉందా లేదని ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి, లేదంటే మేమే సర్వేలు చేసి ఇవ్వమంటే కూడా మేము ఆధార్ కార్డుతో సహా మేము సర్వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ప్రభుత్వం ఆమోదించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పట్టణంలోని పాన్ గల్లీలో మహాత్మా బసవేశ్వర జయంతిని ఘనంగా జరుపుకున్నారు. వీరశైవ లింగాయత లింగబలిజ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బసవేశ్వరుని చిత్రపటానికి పూజలు చేసి హారతినిచ్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దత్తు పటేల్, సాయినాథ్ పటేల్, పరమేశ్వర్ పటేల్, విఘ్నేశ్వర్, రామేశ్వర్, సంజు, సునీత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
महाराज की ఓట్ల 3 సార్లు ఓట్ల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా సంస్కరణలు చేపట్టిన మహనీయుడు బసవేశ్వరుడు. జయంతి వేడుకల్లో అడిషనల్ కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.